ఇప్పుడు మీకు మ్యాక్సిమం సపోజ్ అనుకుందాం ఆర్గ్యుమెంట్ సేక్ ఒకవేళ కొంత ఎక్సెస్ తవ్వారు అని అనుకుందాం ఆర్గ్యుమెంట్ సేక్ ప్రూవ్ చేయింది అనుకుందాం ఏమవుతుంది మీకు ఇప్పుడు మ్యాక్సిమం మీరు ఇక్కడ విషయం ఏమైందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఇప్పుడు ఏదైనా తప్పు చేశానంటే ఇప్పుడు మీరు మా అడ్వకేట్నో ఆడిటర్నో అడుగుతాను ఏం తప్పు చేసి మనం ఏంటి మనకి నోటీస్ అనుకోండి ఏమంటుందో వర్స్ట్ ఏంటి అంటాను నేను ఇప్పుడు మీరు అనుకుని ఉండాలి కదా ఏంటి వర్స్ట్ ఏంటి మీకు ఇప్పుడు మీకు మైనింగ్ యాక్ట్ ఒక ఫారెస్ట్ యాక్ట్ అనేది ఉంది ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇప్పుడు ఒరిస్సా గోవా ఈ రాష్ట్రాల్లో మీకు కర్ణాటక కానివ్వండి ఇక్కడంతా కూడా ఎక్సెస్ మైనింగ్ ఏరియా అంటే ఇప్పుడు మీరు 100 టన్నులు తవ్వడానికి ఉంది పర్మిషన్ ఉంటే 110 మీరు తవ్వారు సో ఆ 10 టన్నులు మీరు ఏమైతే ఎక్సెస్ తవ్వారో సో మైనింగ్ చట్టంలో ఆ 10 టన్నులకు ప్రభుత్వానికి అయిపోయినటువంటి నష్టాన్ని రాయల్టీ విత్ పెనల్టీ విత్ ఇంట్రెస్ట్ ఈ విధంగా కట్టాలి అనేది ఒక చట్టం ఉంది అంతేగా మామూలుగా ఇది మైనింగ్ యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్ అవును ఈ మైనింగ్ యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్లో యాక్చువల్గా చెప్పాలంటే యాక్షన్ తీసుకొని అయిన నష్టాన్ని వెంటనే రికవరీ చేసుకొని ప్రభుత్వానికి సో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేది మామూలుగా అది రూల్ అది కానీ వీటన్నింటిని పక్కన పెట్టేశారు వీటన్నింటిని పక్కన క్రిమినల్ యాక్షన్ ఉందిగా రెండింటిలో ఉంది మీకు ఫారెస్ట్ మైన్స్ రెండు చట్టాల్లో కూడా మామూలుగా లీగల్గా మీకు లైసెన్స్ ఉండి మీరు తవ్వాల్సిన దానికంటే ఎక్సెస్ తవ్వున్నారు అంటే దానికి సంబంధించి పెనాల్టీలు ఇవన్నీ ఒకటి అవి కట్టకపోతే 1 year కానీ 2 years కానీ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 2 years 1 year నుంచి జైలు శిక్ష కూడా అందులో ఉంటుంది సో వీటన్నింటిని పక్కన పెట్టేసి మీరు ఇక్కడ ఇదొకటి సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే సిబిఐ కేసు అనేది ఈ మైన్స్ ఫారెస్ట్ యాక్ట్ ఉన్నప్పుడు స్పెషల్ యాక్ట్ ఉన్నప్పుడు మైన్స్కు ఫారెస్ట్కు ఇక్కడ సిబిఐని తీసుకొని రావడం అనేది చాలా ఒక విడ్డూరమైనటువంటి విషయం సో కాబట్టి వరస్ట్ మీకు ఎంత శిక్ష పడవచ్చు అనేది మీ అంచనా ఇప్పుడు మనం అంటే మీరు నేను నేరం చేయలేదు అంటున్నారు దాని గురించి నేను మాట్లాడట్లా నేను డిస్ప్యూట్ చేయను చేశారనేది కూడా నా ఆర్గ్యుమెంట్ నాకు నేనుగా తేల్చాల్సింది ఏమంటే ఇక్కడ ఇది మీ మీద మోపిన అభియోగాల ప్రకారం నేను అన్నది ఒకవేళ అంటే ఇంతకంటే ఎక్కువైతే పడదుగా సార్ అంటే మనం వాటి దేన్ని కూడా ప్రిడిక్ట్ చేసేదానికి ఎందుకంటే మ్యాటర్ అది కోర్టులో ఉన్నప్పుడు మనము ఆ పర్టికులర్ మ్యాటర్ని మనము ఇద్దరం ఇక్కడ మాట్లాడడం అనేది అట్లా కాదు అది సబ్జుడిస్ అయిపోతుంది ఇందాక మీరు అన్నారు కదా ఇప్పుడు సపోజ్ కేసు ఆల్రెడీ ఉంది కాబట్టి అట్లా కాదు 10 టన్నులు ఎక్సెస్ అనుకోండి ఇప్పుడు సపోజ్ నేను ఎవరైనా మోసం చేశాను అనుకోండి 420 కేసు నా మీద పెట్టాను అనుకోండి ఏదో 6 నెలలు ఎంతో ఉంటుంది ఇట్లా అది సబ్జుడీస్ అయినా అది ప్రూవ్ అయితే గీతే నాకు 6 నెలలు పడుతుందని నేను మానసికంగా అనుకుంటాం కదా అట్లా నేను అనేది మీరు చేశారని నేను అంగీకరించమని కాదు నేను ఇక్కడ అంగీకరించేది లేదు అనే విషయానికంటే కూడా మ్యాటర్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ఇప్పుడు కాబట్టి జస్ట్ ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడడం అనేది కూడా సో దానివల్ల అనవసరంగా అంటే మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది సబ్జుడిస్ అయిపోతుంది సబ్జుడిస్ అవ్వదు ఇన్వైట్ చేసినట్టు అవుతుంది జస్ట్ ఓహో వాళ్ళు కూడా అనుకోవచ్చు మేజిస్ట్రేట్ జడ్జో గాలి జనార్దన్ మెంటల్కి ప్రిపేర్ వేసేద్దాం ఆ విధంగా అనేది కాదు బట్ మనకు ఇప్పుడు మనం కోర్టు సాక్ష్యాల ఆధారంగా న్యాయస్థానం ఏం తీర్మానం చేస్తుందనే విషయాన్ని ఎందుకు అడిగానంటే నేను ఈ జార్ఖండ్ ఎక్స్సీఎం మధుకోడా ఉన్నాడు కదా ఆయన 3.5 సంవత్సరాలు ఎంతో ఆయన కూడా ఉన్నాడు కానీ ఆయనకి వేసింది less-than 3 years మన పనిష్మెంట్ 3 years అంటే 6 నెలలు ఎక్సెస్ ఉన్నాడు ఆయన జైల్లో పడిన శిక్ష కంటే 6 నెలలు ఎక్సెస్ ఉన్నాడు అది ఎవరిస్తారు వెనక్కి ఇప్పుడు ఇది జస్ట్ ఒకటే ఏమున్నది దానికి ఇది మన దేశంలో మన చట్టంలో దాన్ని అసలు ఎవరు ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆలోచన లేకుండా ఇప్పుడు నిన్న కనిమని ఇది ఉందనుకోండి వీళ్ళది రాజాది వాళ్ళు ఉన్నారు జైల్లో వాళ్ళేమో నిర్దోషులు అన్నారు అవును సో ఇదంతా కూడా ఏదైతే కోర్టు తీర్మానం చేస్తుందో సో ఈ నిన్నటి ముఖ్యంగా 2G స్కామ్ తర్వాత ఇప్పుడు మీ బొట్టు వాళ్ళందరి మీద పెట్టిన కేసులన్నీ మీద కూడా జనానికి ఇదంతా సర్లే అనే ఒక తేలిక భావం వచ్చేసింది అంటే జస్ట్ అన్నిటికంటే సిబిఐ మీద మీకు ఇవన్నీ కూడా అసలు అంటే మనం ఇంక చెప్పాలంటే జస్ట్ మొత్తం రాబోయే రోజుల్లో మీరే ఇప్పుడు రాజకీయంగానే జరుగుతున్నాయి తప్ప ఒకవేళ వేయాలంటే శిక్ష వేయించగలరు వద్దనుకుంటే బట్ ఒకటి కేసు పెట్టేంత వరకు రాజకీయాలు కక్షలు ఇవన్నీ అవ్వచ్చు సార్ కేసు పెట్టే ఉండదా కానీ ఒకసారి న్యాయ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత
ప్రతి ఒక్కటి కూడా ఒక డాక్యుమెంట్, సాక్ష్యాలు వీటి ఆధారంగానే కేసు పెడతాం. అది కరెక్టే. ఇప్పుడు జడ్జి అదే కానీ ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ టు ప్రూవ్ అన్నాడు. అది సో ఇది 2G కేసులు మీరు 2G కేసు 2G కేసులు చెప్పేది. సో ఇప్పుడు మనకు సంబంధించిన వరకు రాబోయే రోజుల్లో మనం దానికోసం మనం కోర్టులో ఏం జరుగుతుందనేది కోర్టు తెలిసాలి. సో మీకు సంబంధించినంత వరకు మీరు నిర్దోషిగా విడుదలవుతాం అనేదే ఉంది మీకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మీరు వచ్చి ఏది సమాధానం చెప్పేవాళ్ళు కాదు అని అన్నప్పుడు సో మనం కరెక్ట్గా ఉన్నాము అనేటువంటి ఒక నమ్మకమే నాకు